Hi students, welcome back to our channel. Last క్లాసెస్లో మనం సర్కిల్స్లో ఎక్సైజ్ 1A సెక్షన్ 1 సెక్షన్ 2 చూసాము. టుడే సెక్షన్ 3 గురించి చూస్తున్నాము. అంటే ప్రాబ్లమ్స్ ఒక 8 ఉన్నాయి. నేను వీలైనంత వరకు సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. సో స్టార్ట్ చేద్దాము ప్రాబ్లమ్స్. ఫస్ట్ ప్రాబ్లం ఏంటి? ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ త్రూ ద ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పాయింట్స్. అంటే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ కనుక్కోమంటున్నారు. పాయింట్స్ 3 పాయింట్స్ ఇచ్చారు. 3 పాయింట్స్ నుంచి ఈక్వేషన్ని మనం కనుక్కోవాలి. సర్కిల్ యొక్క ఈక్వేషన్ని మనం కనుక్కోవాలి. సో ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఫార్ములా మనం లాస్ట్ క్లాస్లో చూసాం కదా. ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఫార్ములా ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఫస్ట్ థర్డ్ నేను చెప్తాను, అంటే 4 సేమ్. నేను 1 and 3 చెప్తాను, 2 and 4 చేయండి. ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఫార్ములా ఏంటి? ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఫార్ములా x² + y² + 2gx + 2fy + c = 0. ఇట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ఫార్ములా. సో మనం 3 పాయింట్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్క పాయింట్ని ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాము. దెన్ వి గెట్ ద 3 different పాయింట్స్. సో ఒక్కొక్క పాయింట్ని ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాము. 3 ఈక్వేషన్స్ వస్తాయి మనకు. సో ఈ పాయింట్ని దీనిలో సబ్స్టిట్యూట్ చేద్దాము. అప్పుడు 3² అంటే 9 + 4 4 16 + 2 × 3 6g + 2 × y అంటే 4 8f + c = 0. That implies 16 + 9 25 + 6g + 8f + c = 0. It is the an equation. అండ్ ఈ పాయింట్ దీనిలో సబ్స్టిట్యూట్ చేద్దాము. 9 + 4 + 6g + 4f + c = 0. దట్ ఇంప్లైస్ ఎంత అవుతుంది? 13 + 6g + 4f + c = 0. ఇట్ ఈస్ అనదర్ ఈక్వేషన్స్. అండ్ థర్డ్ పాయింట్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. 1 + 16 + 2g + 8f + c = 0. That implies 16 + 1 17 + 2g + 8f + c = 0. సో 3 ఈక్వేషన్స్ వచ్చాయి. మనము ముందు g, f, c వాల్యూస్ కనుక్కుంటే మనం ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఈ 3 ఈక్వేషన్స్ నుంచి మనం ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఫైండ్ చేద్దాము. సో ఫస్ట్ 2 ఈక్వేషన్స్ తీసుకుందాం. ఈ 2 ఈక్వేషన్స్ 2 - 1 చేద్దాం. దట్ ఇంప్లైస్ 2 - 1 చేస్తే 13 + 6g + 4f + c = 0. అండ్ అనదర్ ఈక్వేషన్ 25 + 6g + 8f + c = 0. సో దీన్ని సబ్ట్రాక్ట్ చేద్దాం. cc క్యాన్సిల్ అయిపోతుంది. సో -12 - 4f gg క్యాన్సిల్ = 0. -12 = 4f. దట్ ఇంప్లైస్ f = -3. f వాల్యూ వచ్చేసింది. సో మనకు g వాల్యూ కూడా కావాలి కాబట్టి 3 - 2 చేద్దాం. 3 - 2 చేస్తే 17 + 2g + 8f + c = 0. అండ్ 13 + 6g + 4f + c = 0. సో సైన్స్ మారుతాయి. cc క్యాన్సిల్. 4 - 4g + 4f = 0. మనకి f వాల్యూ తెలుసు కాబట్టి 4 ఇక్కడ రాస్తున్నాను. 4 - 4g + 4 × f అంటే -3 = 0. అండ్ 4 -
that is 4 minus 4g minus 12 equals to 0, that is minus 4g minus 8 equals to 0 అవుతుంది. సో g వాల్యూ ఎంత 8 అని వెళ్తుంది, g వాల్యూ మైనస్ 2 అవుతుంది. సో ఎఫ్ g వాల్యూస్ కనుక్కున్నాం కాబట్టి వీటిని సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు సి వాల్యూ వస్తుంది. సో 13 ప్లస్ 6 ఇంటూ మైనస్ 2 ప్లస్ 18 ప్లస్ 4 ఇంటూ మైనస్ 3 ప్లస్ సి ఈక్వల్స్ టు 0. సో దట్ ఈస్ 13 minus 12 plus 12 plus c equals to 0. 12 cancel. So c equals to sorry ఇక్కడ minus 12 కదా, sorry. So 13 minus 12 24 plus c equals to 0. So c equals to 11. So first this is the first problem. So second problem చూద్దాం, థర్డ్ వన్ చూద్దాం, సెకండ్ మీరు చేయండి. సో 2,1 పాయింట్స్ ఇచ్చారు, 5,5 minus 6,7. సో సేమ్ ప్రాబ్లం ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి మనం g, f, c వాల్యూస్ కనుక్కొని ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ కనుక్కుంటాము. సో ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఫార్ములా ఏంటి, x² + y² + 2gx + 2fy + c ఈక్వల్స్ టు 0. సో ఈ పాయింట్స్ని ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం, 3 ఈక్వేషన్స్ వస్తాయి మనకు. దట్ ఈస్ ఫస్ట్ దాన్ని చూసుకుంటే 4 + 1 + 4g + 2f + c ఈక్వల్స్ టు 0. దట్ ఇంప్లైస్ 5 + 4g + 2f + c equals to 0. This is the one equation. And second point substitute చేస్తే 25 + 25 + 10g + 10f + c equals to 0. That implies 50 + 10g + 10f + c equal to 0. This is another equation. Third point substitute చేస్తే 6 36 + 49 minus 12g + 14f + c equal to 0. That implies 85 minus 12g + 14f + c equals to 0. So 3 ఈక్వేషన్స్ వచ్చేసాయి. సో మనము f, g, c వాల్యూస్ కనుక్కోవాలి. సో ఇప్పుడు 2 ఈక్వేషన్స్ తీసుకుందాం, 2 - 1 చేద్దాం. 2 - 1 చేస్తే 50 + 10g + 10f + c equals to 0. ఫస్ట్ ఈక్వేషన్ అంటే 5 + 4g + 2f + c equal to 0. సో సైన్స్ చేంజ్ చేద్దాం, cc క్యాన్సిల్. దట్ ఈస్ 45 + 6g + 8f equals to 0. దీన్ని ఈక్వేషన్ 4 అనుకుందాం. అండ్ 3 - 2 చేద్దాం. థర్డ్ ఈక్వేషన్ అంటే 85 - 12g + 14f + c equals to 0. అండ్ సెకండ్ ఈక్వేషన్ అంటే 50 + 10g + 10f + c equals to 0. సో ఈక్వేషన్ని సాల్వ్ చేద్దాం. ఇక్కడ మైనస్ 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 మైనస్. సో 35 - 22g + 4f, cc క్యాన్సిల్ అయిపోతుంది, ఈక్వల్స్ టు 0. దిస్ ఈస్ ద ఫిఫ్త్ ఈక్వేషన్. సో 4 and 5 సాల్వ్ చేద్దాము, మనకు 1 వాల్యూ వస్తుంది. అండ్ 4 and 5 సాల్వ్ చేస్తే అంటే 45 + 6g + 8f equals to 0. అండ్ 35 - 22g - 4f equals to 0. సో దీన్ని సాల్వ్ చేద్దాము. ఇక్కడ సేమ్ వాల్యూస్ ఏదైనా క్యాన్సిల్ అయ్యాలని సేమ్ వాల్యూస్ మనము దీన్ని 2తో మల్టిప్లై చేస్తే 1 వాల్యూ క్యాన్సిల్ అయిపోతుంది, 1 వాల్యూ వస్తుంది. సో దీన్ని 2తో మల్టిప్లై చేస్తే 8 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి సో దీన్ని 2తో మల్టిప్లై చేద్దాం. దట్ ఇంప్లైస్
70 minus 44g minus 8f equals to 0, and 45 plus 6g plus 8f equal to 0. సో ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం. మైనస్ 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 దట్ ఈస్ minus 25 plus 50g equals to 0. సో g equals to 1/2 అవుతుంది. సో ఈక్వేషన్ g వాల్యూ వచ్చింది కాబట్టి ఫోర్త్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాము. ఫోర్త్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే f వాల్యూ వస్తుంది. 45 ప్లస్ 6 ఇంటూ 1/2 ప్లస్ 8f ఈక్వల్ టు 0 అవుతుంది. సో 2 3s, that is 8f equals to minus 48 and f equals to minus 6. సో g, f వాల్యూస్ వచ్చాయి కదండి. ఇప్పుడు దీన్ని ఎనీ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనం c వాల్యూ కనుక్కుందాము. సో నేను ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో దట్ ఈస్ 5 ప్లస్ 4 ఇంటూ 1/2 ప్లస్ 2 ఇంటూ minus 6 plus c equals to 0, that is 5 plus 2 minus 12 plus c equal to 0, that is c equals to 5 అవుతుంది. సో fg c వాల్యూస్ వచ్చేసాయి. సో మనం ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఈక్వేషన్లో సాల్వ్ చేస్తే we get the ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ వస్తుంది. ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్లో సబ్స్టిట్యూట్ చేద్దాము. సో దట్ ఈజ్ x² ప్లస్ y² ప్లస్ 2 ఇంటూ g అంటే 1/2x ప్లస్ 2f అంటే మైనస్ 6 ఆఫ్ 5 ప్లస్ c అంటే 5 ఈక్వల్స్ టు 0. దట్ ఇంప్లైస్ x² ప్లస్ y² ప్లస్ x మైనస్ 12y ప్లస్ 5 ఈక్వల్స్ టు 0. సో ఇది ఫస్ట్ ప్రాబ్లం. సో సెకండ్ ప్రాబ్లం చూద్దాం. సెకండ్ ప్రాబ్లం కూడా 2 ఉన్నాయి. నేను వన్ ప్రాబ్లం చేస్తాను దానిలో. సెకండ్ క్వశ్చన్లో ఫస్ట్ వన్ ఈక్వేషన్ ఏమంటున్నారు, ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఫైండ్ చేయమంటున్నారు. పాయింట్ ఇచ్చారు 0,0 అండ్ ఇంటర్సెప్ట్ చేస్తుంది అని అన్నారు. మేకింగ్ ఇంటర్సెప్ట్ 4,3 అంటే 4 ఆన్ x యాక్సిస్ అండ్ 3 ఆన్ y యాక్సిస్ అన్నారు. సో పాయింట్ ఏంటి అని అంటే P0,0 అని ఇచ్చారు. పాసింగ్ త్రూ ద పాయింట్ అని అన్నారు. అండ్ ఇంటర్సెప్ట్ x ఆన్ 4 ఆన్ x యాక్సిస్ అండ్ 3 ఆన్ y యాక్సిస్ అన్నారు అని అంటే దీని పాయింట్ వచ్చి 4,0 అండ్ 0,3 తీసుకుంటాము. సో పాయింట్స్ వచ్చేసాయి. మనం ఇంకా సేమ్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ అంటే ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ సబ్స్టిట్యూట్ చేసి పాయింట్స్ కనుక్కోవచ్చు. g, f, c వాల్యూస్ కనుక్కోవచ్చు. సో సాల్వ్ చేద్దాము. సో ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఫార్ములా x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్స్ టు 0. వి నో దట్ పాసింగ్ త్రూ ద పాయింట్ 0,0 అన్నారు. ఈ పాయింట్స్ ఇచ్చేసారు. సో ఈ పాయింట్స్ దీనిలో సబ్స్టిట్యూట్ చేసేద్దాము. సో ఫస్ట్ 0,0 సబ్స్టిట్యూట్ చేసి 0 ప్లస్ 0 ప్లస్ 0 ప్లస్ 0 ప్లస్ c ఈక్వల్ టు 0. సో c వాల్యూ వచ్చేసింది మనకు. c ఈక్వల్స్ టు 0. అండ్ సెకండ్ పాయింట్ 4,0 వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. దట్ ఈజ్ 60 ప్లస్ 0 ప్లస్ 8g ప్లస్ 0 ప్లస్ c వాల్యూ కూడా 0 ఈక్వల్ టు 0. దట్ ఈజ్ 8f ఈక్వల్స్ టు minus 16. దట్ ఈజ్ f ఈక్వల్స్ టు -2. అండ్ ఈ పాయింట్ కూడా సబ్స్టిట్యూట్ చేద్దాం దీనిలో. దట్ ఈజ్ 0 ప్లస్ 9 ప్లస్ 0 ప్లస్ 6f ప్లస్ c అంటే 0 ఈక్వల్ టు 0. దట్ ఈజ్ 6f ఈక్వల్స్ టు -9. f ఈక్వల్స్ టు -3/2. సో సారీ ఇక్కడ g కదా, 8g g, f కదా, 8g g వాల్యూ అండ్ ఇది 8 ఈజ్ f వాల్యూ. సో ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ అంటే సబ్స్టిట్యూట్ చేస్తున్నాము. సో x² ప్లస్ y² ప్లస్ 2g అంటే -2 ఆఫ్ x ప్లస్ 2f అంటే -3/2 ఆఫ్ y ప్లస్ c అంటే 0 ఈక్వల్ టు 0. So that implies x² plus y² minus 4x minus 3y equals to 0. So this is one problem. So second problem కూడా సేమ్ అదే ఇచ్చారండి. కాకపోతే పాయింట్స్ వచ్చి
6 ఆన్ ఎక్స్ యాక్సిస్ అన్నారు, అంటే ఎక్స్ యాక్సిస్ మీద 6 అని అన్నారు, అండ్ వై యాక్సిస్ అని అంటే 4 అన్నారు. సో దీని పాయింట్ 6,0 అవుతుంది, అండ్ ఇట్ ఈస్ 0,4 అవుతుంది. అండ్ పాసింగ్ త్రూ ద పాయింట్ అన్నారు, 0,0 అన్నారు. సో సేమ్ ప్రాబ్లం, పాయింట్స్ని ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్లో సాల్వ్ చేసి G, F, C వాల్యూస్ వస్తాయి. ఇంకా దాని నుంచి ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఫార్ములా ఫైండ్ చేయొచ్చు. సో సేమ్ ప్రాబ్లమ్ చేసేయండి. సో థర్డ్ క్వశ్చన్కి వెళ్దాం. సో ఇక్కడ ఏమడుగుతున్నారు, షో దట్ ద 4 పాయింట్స్ ఆర్ కోలీనియర్ అని చెప్పమన్నాడు, కాన్సైక్లిక్ అని చెప్పమంటున్నారు. అంటే ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ కనుక్కుంటే 3 పాయింట్స్ లాస్ట్ టైం ప్రాబ్లం చూసాం కదా, దానిలో ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ అండ్ ఫైండ్ చేసి 4th పాయింట్ దానిలో సబ్స్టిట్యూట్ చేస్తే 0 కానీ ఈక్వల్ టు 0 కానీ అయితే కాన్సైక్లిక్ అని చెప్తాము. సో నేను ఇక్కడ ఒక ప్రాబ్లం చేస్తాను. సో సెకండ్ ప్రాబ్లం చూద్దాం. పాయింట్స్ ఏమి ఇచ్చారు, 1, 2, 3, -4, 5, -6, 19, 8. సో కాన్సైక్లిక్ అని చెప్పమంటున్నారు. సో ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఫార్ములా ఏంటి, x² + y² + 2gx + 2fy + c = 0. సో దిస్ ఇస్ ద ఈక్వేషన్. సో 3 పాయింట్స్ని సబ్స్టిట్యూట్ చేద్దాము, మనకి ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఈక్వేషన్ వస్తుంది. సో 4th పాయింట్ని దానిలో సబ్స్టిట్యూట్ చేసి ఈక్వల్ టు 0 కానీ అయితే కాన్సైక్లిక్ అని చెప్తాము. సో పాయింట్ సబ్స్టిట్యూట్ చేద్దాం. 1 + 4 + 2g + 4f + c = 0. That implies 5 + 2g + 4f + c = 0, one equation. And 9 + 16 + 6g - 8f + c = 0. That implies 25 + 6g - 8f + c = 0, second equation. And third equation, 25 + 36 + 10g - 12f + c = 0. That implies 61 + 10g - 12f + c = 0. సో 3 ఈక్వేషన్స్ వచ్చేసాయి. సో GFC వాల్యూస్ కనుక్కోవాలి. సో 2 - 1 చేస్తే 25 + 6g - 8f + c = 0, and 5 + 2g + 4f + c = 0. సో minus చేస్తే CC cancel. So then we get 20 + 4g - 12f = 0. That implies 4 common తీస్తే 5 + g - 3f = 0. So this is 4th equation. Let us, and 3 - 2 చేద్దాం. 3 - 2 చేస్తే 61 + 10g - 12f + c = 0, and second equation 25 + 6g - 8f + c = 0. సో సాల్వ్ చేద్దాం. CC cancel. 36 + 4g - 4f = 0. That implies 9 + g - f = 0. So it is 5th equation. This one is the 5th equation. So 4 and 5 ni solve చేద్దాము. 4 and 5 ni. So 5 + g - 3f = 0, and 9 + g - f = 0. So minus చేస్తే GG cancel. -4 - 2f = 0. That is f = -2. సో ఈక్వేషన్ 5లో సబ్స్టిట్యూట్ చేస్తే g వాల్యూ వస్తుంది, +2 = 0. That implies g = -11. సో ఈక్వేషన్ 1లో fg వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే c వాల్యూ వస్తుంది, అండ్ that is 5 + 2 × -11 + 4 × -2 + c = 0. That implies 5 - 22 - 8 + c = 0. సో c వాల్యూ ఎంత, c వాల్యూ 25. సో దీన్ని ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాము. సర్కిల్ ఈక్వేషన్ తెలుసు కదా, సో డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. x² + y² - 22x
minus 4y plus 25 equals to 0. సో పాయింట్స్ ఏంటి 19, 8 దీనిలో సబ్స్టిట్యూట్ చేద్దాము. 0 ఈక్వల్ టు 0 రావాలి. సో దట్ ఈస్ 19 స్క్వేర్ అంటే 361 ప్లస్ 8 8 64 minus 22 into 19 minus 4 into 8 plus 25 equal to 0. That is 425 minus 418 minus 32 plus 25 equal to 0. That is ఎంత అవుతుంది మైనస్ చేస్తే 7 minus 32 minus plus 25 minus 32 plus 25 7 equal to 0. 0 equal to 0. So we show that these points are collinear, కాన్సైక్లిక్ అని చెప్పాము, అంటే ఈక్వల్ టు 0 అయ్యింది. సో ఇట్ ఈస్ కాన్సైక్లిక్. సో నేను ప్రాబ్లం చేశాను. రిమైనింగ్ 3 సేమ్ ఇదే మోడల్ అండి, చేసేయండి. నేను నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చారు, ఇఫ్ 4 పాయింట్స్ ఇచ్చారు ఆర్ కాన్సైక్లిక్ అని చెప్పారు. సో సి వాల్యూ కనుక్కోమన్న వాళ్ళు ఆల్రెడీ కాన్సైక్లిక్ అని చెప్పేశారు 4 పాయింట్స్. సో మనం సి వాల్యూ కనుక్కోవాలి. సో చూద్దాము. ఇది ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఫార్ములా ఏంటి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈక్వల్స్ టు 0 కదా. సో ఈ పాయింట్స్ని దీనిలో సబ్స్టిట్యూట్ చేద్దాం, 3 పాయింట్స్ని. 4th పాయింట్ వచ్చి ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఫైండ్ చేసినప్పుడు సి వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి 0, c సబ్స్టిట్యూట్ చేసి సి వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. సో 3 పాయింట్స్ని దీనిలో సబ్స్టిట్యూట్ చేద్దాము. సో మనకు 3 ఈక్వేషన్స్ వస్తాయి. దట్ ఈజ్ ఫస్ట్ 2, 0 అయితే 2 2s are 2 square 4 plus 0 plus 4g plus 0 plus c equals to 0. And second equation that implies 4 plus 4g plus c equals to 0. This is first equation. Second equation వచ్చి second point substitute చేస్తే 0 plus 1 plus 0 plus 2f plus c equals to 0. That implies 1 plus 2f plus c equals to 0. This is another equation. Next point వచ్చి 4, 5 substitute చేస్తే 16 plus 25 plus 8g plus 10f plus c equals to 0. That implies 41 plus 8 41 అండి ఇది 41 plus 8g plus 10f plus c equals to 0. సో 3 ఈక్వేషన్స్ వచ్చేసాయి. మనం ఫైండ్ అవుట్ చేద్దాం gfc వాల్యూస్. సో 2 minus 1 చేద్దాం ఫస్ట్. 2 minus 1 చేస్తే ఏమవుతుంది, 1 plus 2f plus c equals to 0 and 4 plus 4g plus c equal to 0. సాల్వ్ చేస్తే c వాల్యూస్ క్యాన్సిల్. దట్ ఈజ్ -3 g వచ్చి మైనస్ f వాల్యూ అంటే 2f, g అంటే -4g ఈక్వల్ టు 0. 4th ఈక్వేషన్ అనుకుందాం. అండ్ 3 minus 2 చేద్దాం. 41 plus 8g plus 10f plus c equal to 0 and 1 plus 2f plus c equals to 0. that is మైనస్ చేస్తే cc క్యాన్సిల్ అయిపోతుంది. దట్ ఈజ్ 40 ప్లస్ 8g ఉంది కదా, 8g ప్లస్ మైనస్ చేసాం కాబట్టి ప్లస్ 8f ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ 4 కామన్ తీస్తే 5 ప్లస్ g ప్లస్ f ఈక్వల్ టు 0. సో దిస్ ఈజ్ 5th ఈక్వేషన్. 4, 5 సాల్వ్ చేద్దాం. 4, 5 సాల్వ్ చేస్తే దట్ ఈస్ g ప్లస్ f ప్లస్ 5 ఈక్వల్ టు 0 అండ్ -4g ప్లస్ 2f -3 ఈక్వల్ టు 0. సో ఇక్కడ క్యాన్సిలేషన్ పోవాలి కాబట్టి దీన్ని 2తో మల్టిప్లై చేద్దాం ఈక్వేషన్ని. దట్ ఇంప్లైస్ 2g ప్లస్ 2f ప్లస్ 10 ఈక్వల్ టు 0 అండ్ -4g ప్లస్ 2f -3 ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ సాల్వ్ చేద్దాం. -6g 2 క్యాన్సిల్ అయిపోతుంది, 2g 2f and -13 equal to 0. g equals to minus, so g equals to -13/6 అవుతుంది. g equals to -13/6 అండ్ దీన్ని 5th ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 5th ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే f వాల్యూ వస్తుంది -13/6 ప్లస్ f ప్లస్ 5 ఈక్వల్ టు 0.
దట్ ఇంప్లైస్ 5 అండ్ ఎఫ్ అంటే -17/16 వస్తుంది ఎఫ్ వాల్యూ. సో ఈక్వేషన్ని 1లో సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఈక్వేషన్ సి వాల్యూ వస్తుంది. దట్ ఈస్ 4 + 4 ఆఫ్ -13/6 plus c equals to 0. That implies 12 plus -26 plus 3c equals to 0. Common తీస్తాం కదా, and 3c minus 14 equal to 0. c equals to 14/3. సో g, f, c వాల్యూస్ వచ్చేసి ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. దట్ ఈస్ x² + y² plus 2 of -13/6 into x plus 2 of -17/6 into y plus 14/3 equals to 0. That is x² plus y² minus 13/3x minus 17/3y plus 14/3 equal to 0. సో ఈక్వేషన్స్ వచ్చాయి కాబట్టి 0, c వాల్యూ దీనిలో సబ్స్టిట్యూట్ చేద్దాము. సో సి వాల్యూస్ వస్తాయి. సో ఇక్కడ చేస్తున్నాను. దట్ ఈజ్ 0 ప్లస్ c² minus 0 minus 17/3c plus 14/3 equal to 0. దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తాను. సో c² minus 17/c3 plus 14/3 equal to 0. ఫ్యాక్టర్స్ చేస్తే 3c² minus 17c plus 14 equal to 0. దీనికి ఫ్యాక్టర్స్ చేద్దాం. 3c² minus దీన్ని 17 ఏ విధంగా రాయొచ్చు, 3c minus 14c plus 14 equal to 0. సో దట్ ఈస్ 3c of c minus 1 minus 14 of c minus 1 equal to 0. That is 3c minus 14 into c minus 1 equal to 0. So c equals to 14/3, 1. So equations c, we get the c values, two different c values. So moving on to the next question. So fifth question ఏం అడుగుతున్నారు అంటే find the equation of the circumcircle of a triangle, ఒక ట్రయాంగిల్ ది సర్కమ్ త్రీ లైన్ ఈక్వేషన్స్ ఇచ్చారు. ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో మనకు పాయింట్స్ ఇచ్చేసి ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఫైండ్ చేయమన్నారు. ఇక్కడ ఈక్వేషన్స్ ఇచ్చారు. ఈక్వేషన్స్ నుంచి పాయింట్స్ ఫైండ్ అవుట్ చేసి ఆ పాయింట్స్ నుంచి ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ కనుక్కుంటాము. సో సేమ్ ప్రాబ్లం నేను పాయింట్స్ ఏ విధంగా కనుక్కుంటామని చూపిస్తాను. నెక్స్ట్ సేమ్గా ఉంటుంది మోడల్ మొత్తము, మీరు ట్రై చేయండి. సో ఇప్పుడు పాయింట్స్ ఏ విధంగా కనుక్కుంటాం, ఏ బి వాల్యూ అంటే ఈక్వేషన్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ట్రయాంగిల్ అని ఇచ్చారు. ఆఫ్ ఎ సర్కమ్ సెంటర్ అంటే ట్రయాంగిల్ 3 పాయింట్స్ ఏ బి సి అనుకున్నాము. సో 3 ఈక్వేషన్స్ ఇచ్చారు కాబట్టి ఏబి ఈక్వేషన్ వచ్చి ఫస్ట్ ఈక్వేషన్, అండ్ బీసీ ఈక్వేషన్ ఈజ్ సెకండ్ ఈక్వేషన్, అండ్ ఏసీ ఈక్వేషన్ ఈజ్ థర్డ్ ఈక్వేషన్. సో దీని నుంచి మనం ఏ బి సి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాం. బి వాల్యూ ఎలా వస్తుంది, ఏబి అండ్ బీసీ ఈక్వేషన్స్ తీసుకుంటే బి వాల్యూ వస్తుంది. అలాగే బీసీ అండ్ ఏసీ అని అంటే తీసుకుంటే సి వాల్యూ, అండ్ ఏ యొక్క ఎలా వస్తుంది అని అంటే ఏబీని ఏసీని తీసుకుంటే ఏ యొక్క పాయింట్ వస్తుంది. సో ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫస్ట్ 2 తీసుకున్నాము, ఏబి అండ్ బీసీ. సో దట్ ఈస్ x plus 3y minus 1 equal to 0 and x plus y plus 1 equal to 0. సాల్వ్ చేద్దాం. 2y minus 2 equal to 0. That is y equal to 1. Substitute in 1 ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో దట్ ఈస్ x plus 3 minus 1 equal to 0 and x equals to -2. సో పాయింట్స్ వచ్చేసాయి -2, 1 బి యొక్క పాయింట్. సో బి -2, 1 వచ్చేసింది. అండ్ మనం సి వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాము. సి అంటే ఈ బీసీ అండ్ ఏసీ. దట్ ఈస్ x plus y plus 1 equal to 0 and 2x plus 3y plus 4 equal to 0. సో ఇక్కడ మనకు క్యాన్సిలేషన్ పోవాలి కాబట్టి దీన్ని ఇంటూ 2తో చేద్దాం. దట్ ఈజ్ 2x plus 2y plus 2 equal to 0 and 2x plus 3y plus 4 equal to 0. సాల్వ్ చేద్దాం.
2x cancel, and y plus 2 equal to 0, y equal to minus 2. సో ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే x minus 2 plus 1 equal to 0, x minus 1 equal to 0, and x equals to 1. సో పాయింట్స్ ఆర్ 1, -2. సో సి యొక్క పాయింట్ వచ్చి 1, -2. సో ఏ యొక్క పాయింట్ చూద్దాం. ఏ యొక్క పాయింట్ ఎలా వస్తుంది, ఏబి అండ్ ఏసి. సో ఈక్వేషన్స్ ఏంటి, x plus 3y minus 1 equal to 0, and 2x plus 3y plus 4 equal to 0. సో సాల్వ్ చేద్దాం. దట్ ఈజ్ 3y cancel, minus x minus 5 equal to 0, x equals to -5. ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే -5 plus 3y minus 1 equal to 0, 3y equal to 6, y equals to 2. So -5, 2. This is a point. So 3 points వచ్చేసాయి మనకు. అంటే పాయింట్స్ -2, 1, 1, -2, 5, -5, 2. సో 3 పాయింట్స్ వచ్చేసాయి కదా. ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ అంటే ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్లో ఈ 3 పాయింట్స్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. వీ గెట్ ద 3 డిఫరెంట్ ఈక్వేషన్స్. ఆ 3 డిఫరెంట్ ఈక్వేషన్స్ని మనం సాల్వ్ చేస్తే జిఎఫ్సి వాల్యూస్ వస్తాయి, సేమ్ మోడల్. అండ్ దాన్ని సర్కిల్ ఈక్వేషన్లో ఈ పాయింట్స్ జిఎఫ్సి వాల్యూస్ కానీ సబ్స్టిట్యూట్ చేస్తే వీ గెట్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. సో సర్కిల్ యొక్క ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో సేమ్ ట్రై చేయండి, రాకపోతే ఒకవేళ మెసేజ్ చేయండి, నేను మళ్ళీ సాల్వ్ చేసి చూపిస్తాను. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం 6th one. ఇక్కడ ఏమడుగుతున్నారంటే షో దట్ ద లోకస్ ఆఫ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద లైన్స్. 2 ఈక్వేషన్స్ ఇచ్చారు, ఇది సర్కిల్ అని చూపించమంటున్నారు. అంటే లోకస్ ఆఫ్ పి అంటే అంటే x1, y1. సో సొల్యూషన్ సాల్వ్ చేద్దాం. సో 2 ఈక్వేషన్స్ ఇచ్చారు కదా, లెట్ పి అనుకుందాం. పి x1, y1 అనుకుందాం. ఈ x1, y1 దీనిలో ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో దట్ ఈజ్ x1 cos alpha plus y1 sin alpha equals to a. అండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. x1 sin alpha and minus y1 cos alpha equals to b. సో ఇచ్చారు, ఇలా వచ్చింది కాబట్టి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. దీన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం, దీన్ని స్క్వేరింగ్ ఆన్ ప్లస్ యాడ్ చేద్దాం ఈ 2 ఈక్వేషన్స్ని. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, దీన్ని కూడా స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. సో అండ్ యాడ్ చేద్దాం, 2 ఈక్వేషన్స్ని యాడ్ చేసేద్దాం. దట్ ఈజ్ x1 cos alpha plus y1 sin alpha whole square equals to a square, and x1 sin alpha minus y1 cos alpha whole square equals to b square. సో దీన్ని యాడ్ చేద్దాము రెండింటిని. దట్ ఈజ్ x1 cos alpha plus y1 sin alpha whole square plus x1 sin alpha minus y1 cos alpha whole square equals to, యాడ్ చేస్తే a square plus b square. సో దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం, నేను ఎక్స్పాండ్ చేసి చూపిస్తాను మీకు. నేను దీన్ని ఎక్స్పాండ్ చేశాను. సో a plus b whole square ప్రకారం ఎక్స్పాండ్ చేశాను, దీన్ని a plus b whole square ప్రకారం ఎక్స్పాండ్ చేశాను, a square plus b square. సో ఇక్కడ ప్లస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయింది. సో దీని నుంచి x1 స్క్వేర్ కామన్ చేస్తే cos square alpha plus sin square alpha, అండ్ y1 స్క్వేర్ దీనిలో y1 స్క్వేర్ కామన్ చేస్తే sin square plus cos square alpha. సో ఇది 1 అయిపోతుంది, ఇది 1 అయిపోతుంది.